హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ రాలేదు అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వ్లాగ్ అయితే మీకోసం వచ్చేసింది. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఎక్కడైనా చూసుంటారు, మా స్వామి మాల్లో ఉన్నారు. సో అందుకే నాకు కొంచెం వ్లాగ్స్ అవి రికార్డ్ చేయడం కొంచెం సో ఇదైతే పిఠాపురంలో ఉంటుందండి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయము. ఇది ఇంకా పురుహూతిక అమ్మవారు అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. సో ఇద్దరు దగ్గరలోనే ఉంటుంది, 2 టెంపుల్స్. సో ఇదైతే కుక్కుటేశ్వర స్వామి ఆలయం అండి. చాలా బాగుంది చూడ్డానికి. సో తర్వాత మీరు చూస్తున్నారు కదా, శ్రీ పురుహూతిక అమ్మవారు ఆలయం ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ సో నెక్స్ట్ టెంపుల్ వీళ్ళు విజిట్ చేసింది అయితే శ్రీ చాలుకు కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ అండి. సో ఇది కూడా అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి. 9th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట ఈ ఆలయము. సో ఇది పాత దేవాలయం అండి. సో లోపల ఆర్కిటెక్చర్ కానీ స్కల్ప్చర్స్ కానీ అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి సామర్లకోట దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే. సో కార్తీక మాసం అయినందువల్ల జనాలందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. స్వాములందరూ కూడా యాత్రలు బయలుదేరారు. సో ఇక్కడంతా ఫుల్ జనాలు ఉన్నారనమాట ఈ టెంపుల్లో. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది చాలా విశిష్టమైన దేవాలయం అండి. స్వాములకు అందరికీ ఇక్కడికి తప్పకుండా విజిట్ చేస్తే మంచి జరుగుతుంది. అండ్ వీళ్ళు యాక్చువల్గా మచిలీపట్నం వెళ్ళారు. ఆన్ ద వేలో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ వెళ్ళారనమాట. మచిలీపట్నం ఎందుకు వెళ్ళారంటే ఒక స్వామి పడిపూజ చేస్తున్నారనమాట, అందుకు. సో ఇక్కడ చూసారా నటరాజ స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఆ లోపల మనకి చూస్తే ఆదియోగి లాగా స్టాచ్యూ ఉంది కదా, అది ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం, చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత లోపల అయ్యప్ప స్వామి ఉంటారు, అక్కడ కూడా కొంచెం రికార్డ్ చేశారనమాట, అది కూడా చూసేయండి. సో ఇది ఆంధ్రాలో ఫస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటండి, అందుకే ఇది చాలా విశిష్టమైనది. స్వాములందరూ ఎక్కువగా ఇక్కడికి వెళ్తారనమాట. ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ మొదటిది ఆంధ్రప్రదేశ్లో. సో అందుకే చాలా విశిష్టమైనది. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా, అయ్యప్ప స్వామి పులి వాహనం మీద కూర్చున్నారు. ఇటు సైడ్ కుమారస్వామి ఉన్నారు, రైట్ సైడ్ వచ్చేసి వినాయకుడు కూడా ఉన్నారు. చాలా అందంగా అనిపించింది చూస్తుంటే నాకు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులందరూ ఆరాధిస్తున్నారు. తర్వాత అమౌంట్ అనేది రాస్తారు కదా, లైక్ అన్నదానం కోసం కానీ అలాగా కొంచెం డొనేట్ చేశారు. తర్వాత మనం చూస్తున్నాము హనుమాన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పడిమెట్లు అంటారనమాట. సో ఇవి అయ్యప్ప స్వామి పడిమెట్లు, మొత్తం కలిపి 18 మెట్లు ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ కానీ అదంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇరుముడి స్వాములకు మార్గము అని చెప్పి ఇలా పైకి వెళ్తే ఇరుముడు కట్టి అమౌంట్ కూడా రాస్తారనమాట అక్కడే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సింహద్వారం నుంచి మనం వెళ్తే కనకదుర్గాదేవి ఆలయం వస్తుంది. సో
సో ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకు వస్తే నంది చాలా చాలా బాగుంది అనిపించింది, నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది నందిని చూస్తే ఎందుకో. సో ఈ ఆలయం పేరు వచ్చేసి లక్ష్మీ కుబేర ఆలయం అండి. ఇది భారతదేశంలోనే 2వ ఆలయం అని చెప్పుకోవచ్చు. చాలా విశిష్ట గలది ఈ ఆలయము, లక్ష్మీ కుబేర ఆలయము. ఈ ఎంటైర్ టెంపుల్ వచ్చేసి 3 ఫ్లోర్స్లో బిల్డ్ చేశారు. సో మొత్తం అంతా టెంపుల్. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఆదియోగి లాగా స్టాచ్యూ కూడా ఇక్కడ శివుడిది కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ తర్వాత నటరాజ స్వామి కూడా చాలా బాగుంది. ఈ విగ్రహం అనేది చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ కురుక్షేత్రంలో అర్జునుడి రథం ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఉంది. చాలా బాగుంది చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం, ఇది 94 అడుగులు. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇది పాలకొల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయము. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. సో పంచారామాల్లో ఇది కూడా ఒకటనమాట. సో పంచారామాలు అనేవి 5 ఉంటాయి కదా, ఆ 5 ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ద్రాక్షారామం ఒకటి, భీమేశ్వర స్వామి ఒకటి, అమర్రామ ఆలయం ఒకటి, సోమారామం ఆలయం ఒకటి, క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. సో ఇవే పంచారామాలు అంటారనమాట. సో ఇవన్నీ విజిట్ చేస్తే చాలా చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా వీలైతే తప్పకుండా ఈ యాత్రకైతే వెళ్ళండి. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెనా ఓంకారమూర్తి. సో ఆల్రెడీ చెప్పాను కదా పడిపూజకి వెళ్తున్నారు మచిలీపట్నం అని చెప్పి. సో పడిపూజ ఇది ఇలా జరుగుతుందండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. అయ్యప్ప స్వామిని అలా చూస్తూ ఉండిపోతే బాధలన్నీ తొలగిపోతాయని అనిపిస్తుంది.
సో మండలకాల దీక్ష పాటిస్తారు. శని భగవాన్ని ప్రసరింపజేసి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి స్వాములందరూ ఇలా మాల వేసి అయ్యప్ప స్వామిని పూజిస్తారనమాట. అందుకే ఈ స్వామి మాల అనేది వేస్తారు. అందుకే ఈ 41 రోజులు చాలా కఠినంగా ఉంటుంది ఈ దీక్ష. అంటే నేల మీద పడుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, ఇంకా గోర్లు కత్తిరించుకోకపోవడం, జుట్టు కత్తిరించుకోకపోవడం, ఇలాగ చాలా చేస్తారనమాట. శాకాహారం మాత్రమే తీసుకోవడం, ఇలా చేసి దైవస్మరణీయులై మంచిగా అయ్యప్ప స్వామిని వేడుకుంటారనమాట. సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఆద్యంతరహితమో నీ విశ్వరూపం, అజ్ఞానతిమిరము నణచు శుభదీపం. ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో అపురూపం. అమరులెల్లరు చేయ అమృతాభిషేకం, నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం. పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం, అందుకో నక్షత్ర పుష్పాభిషేకం. పంపా నదీ తీర శంపాల దాకార పాపాత్ము పరిమార్చు స్వామి, భక్తులను రక్షించు స్వామి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప, శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. సో అలా పడి పూజ అయితే చాలా చాలా బాగా అయింది. తర్వాత అందరికీ భోజనం పెట్టారు, అంటే టిఫిన్స్ టైప్ అనమాట. తర్వాత రిటర్న్లో రాజమండ్రి చూసుకొని వస్తున్నారు. ఆ తర్వాత రాజమండ్రి దాటాక అన్నవరం కాబట్టి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళారండి. ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. మనసును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా, ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా మన గండ దండ వీడే నికరంగా. సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట, లోకాలనే లేటాడు నీకు సాయం కాకపోడు. సో అలా యాత్ర అంతా చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నారు. లాస్ట్లో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఇంత ఇక్కడికి వీడియో.